హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ధ్యానం ఎలా చేయాలో ఎలా చెప్తానండి. మనం ధ్యానము పొద్దున్నే లేచి స్నానాల కార్యక్రమాలను ముగించుకొని మనం కింద మన పట్టా వేసుకొని స్థిర సుఖ ఆసనం వేసుకొని కూర్చోవాలండి. అప్పుడు మనం వెన్ను నిటారుగా పెట్టాలి. ఒకవేళ కొంతమందికి కూర్చోలేము, మనకు కాలు నొప్పులు అవి ఉన్నట్టు మనం బెడ్ మీద కూడా చేసుకోవచ్చు అండి. ఏం తప్పు లేదు, ఏం కాదండి. అలా మంచి కూర్చొని ప్రశాంతత కూర్చొని మీరు ఫస్ట్ కాబట్టి ఒక 10 మినిట్స్ కూర్చోండి. మీకు తెలుస్తుంది అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీకు అర్థమవుతా ఉంటుంది మీరు చేస్తూ ఉంటే. మనం ఇలా కళ్ళు మూసుకొని కూర్చోవాలండి. కూర్చొని ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. కరెక్ట్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని గమనించాలి, రానియాలి. అవి పోవండి, ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, అలానే వచ్చి కూర్చొని మనం లేవాలనిపిస్తుంది. లేవద్దు, కళ్ళు తెరవద్దు. ఎంతసేపు అయినా కూడా వచ్చినా పర్వాలేదు, అవి చాలా రోజుల వెనుక వస్తూనే ఉంటే వచ్చినప్పుడే మనం సరిగ్గా కూర్చొని శ్వాసను గమనించాలి. కుదిరితే అలా కూర్చొని చేసుకోండి. మీరు రోజు 10 మినిట్స్తోనే స్టార్ట్ చేయండి ధ్యానం. తర్వాత మీరు టైం పెంచుకోండి. ధ్యానం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు ప్రశాంతత వస్తుందండి ఫస్ట్. తర్వాత 10 రకాల ఆలోచనలు, ఈ పని చేయాలా ఆ పని చేయాలా అనే ఆలోచన వచ్చినప్పుడు మనకు ఏదో ఒకటి కరెక్ట్ నిర్ణయం తీసుకోగలుగుతామండి. మనం ఏ పని చేసినా శ్రద్ధ పెట్టి చేయగలుగుతామండి. ప్రతి ఒక్కరు చేసుకోండి, ప్రతిరోజు చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ధ్యానం విలువ చాలా పవిత్రమైందండి.